గొప్పోడు ఉమ్, అనే ప్రయత్నం చాలా చేశారు. ఉమ్, మన్మోహన్ సింగ్ గొప్పోడు, రాహుల్ గాంధీ గొప్పోడు అని. ఉమ్, అది ఎక్కల అంటే పాజిటివ్ క్యాంపెయినింగ్ వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు నెగిటివ్ క్యాంపెయిన్ బిగిన్ చేశారు. అవును. మోడీ వేస్ట్, లేకపోతే ఆ పథకం వేస్ట్, ఈ పథకం వేస్ట్. అవును. అవును. కాబట్టి మోడీ వేస్ట్ కాబట్టి ఎవరంటే అప్పుడు ఇతను కనబడతాడు, ఉమ్, ఉమ్, రాహుల్ గాంధీ. అవును. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ గేమ్. ఉమ్, ఇది నడిపించేటటువంటి శక్తులు చాలా ఉన్నాయి. విదేశీ శక్తులు ఉంటాయి, స్వదేశీ శక్తులు ఉంటాయి, అన్నీ కూడా. అవును. కాబట్టి అదేం తప్పేం కాదు. మోడీ ఏం శాశ్వతంగా ప్రధానమంత్రిని చేస్తామని ఎవరు కూడా చెప్పలేదు కదా. ఉమ్. చూడాలి అది. అంటే ఆయన శాస్త్రంగా ఉంటారు లేదని పక్కన పెడితే బీజేపీకి ఒక పెను థ్రెట్ ఏమన్నా కనిపిస్తుందా? ఏ పార్టీకైనా ఎప్పుడు థ్రెట్టే. ఉమ్, ఇది కాకపోతే ఈ ఎలక్షన్ అసలు కౌంట్ వేయాల్సింది కాదు అంటున్నా. ఉమ్, ఉమ్. ఈ ఎలక్షన్ కౌంట్ రేపు ఒకవేళ మహారాష్ట్రలోనో లేదా తర్వాత జార్ఖండ్, బీహార్ లో కూడా ఫలితాలు కొంచెం అటు ఇటుగా వస్తే రేపు ఈ ఏడాది నెక్స్ట్ ఏడాది ఖచ్చితంగా 2029కి ట్రబులే అవుతుంది ఆటోమేటిక్ గా. ఉమ్, ట్రబుల్ కాకుండా ఎట్టుంటది. అవును. అంటే ఇప్పుడు అంత అంత పూర్తి మెజార్టీతో అయితే ప్రభుత్వం ఫామ్ చేయలేదు కాబట్టి ఇబ్బందులు కనబడుతున్నాయా ముందు ముందు బీజేపీకి అన్ని? రాబోయే 2 ఏళ్లలో బీజేపీకి అన్ని ఎదురు దెబ్బలే ఉన్నాయి. ఆ తర్వాత పుంజుకుంటుందా లేదా అన్నది చూసుకోవాలి. మరి మోడీ ముందు ఉన్న వ్యూహం ఏంటి అన్న కనిపిస్తుందా? అది ఏం చేస్తారని చూడాలి. మనం ఏం చేస్తాం, అదే వాళ్ళ వ్యూహం ఏంటనేది. కాంగ్రెస్ ఢీ కొట్టడానికి లేదంటే రాహుల్ని తగ్గించడం. రైట్, చూద్దాం. మొత్తానికి ఐఎన్డీఏ బలపడుతుందనే సంకేతాలా లేదంటే ఎన్డీఏకి థ్రెట్ ఉంది భవిష్యత్తులో అనే సంకేతాల? మొన్న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు అయితే బీజేపీకి చుక్కలు చూపించి చెమటలు పట్టిస్తున్నాయి అనేది కాంగ్రెస్ కానీ లేదంటే ఐఎన్డీఏ పక్షాలు కానీ చెబుతున్నమాట. నిజంగా మోడీకి థ్రెట్ ఉందా?